12 ఇయర్స్ నుంచి నా కోరిక 1000 పిల్లర్ టెంపుల్ చూడాలి చూడాలి చూడాలని. ఈ 2026లో ఆ కళ నెరవేరింది. చాలా హ్యాపీ ఉంది. హలో మామా బ్రో, సో వెల్కమ్ బ్యాక్ టు నవీన్ 000 వ్లాగ్స్. ఈ రోజు అయితే మనం వరంగల్లో ఉన్న 1000 స్తంభాల గుడి అయితే కవర్ చేద్దాం. ఈ వరంగల్కి ఎప్పటి నుంచో రావాలనుకున్నా కానీ కుదరలేదు. ఈ రోజు కుదిరింది. ఇవాళ అయితే మనం 1000 పిల్లర్ టెంపుల్ అయితే ఎక్స్ప్లోరింగ్ చేద్దాం. అరే ఇక్కడేంద్ర అయ్యా, ఇండియన్ కవర్స్ ఎంతమంది ఉన్నారు? టెంపుల్ మీ తాతది కదా, అందుకని ఒక్కనే రావాలి, ఇంకెవరు రావద్దు టెంపుల్ దగ్గరికి కదా. అంటే అలా అని కాదు, ఈ టెంపుల్ హిస్టరీ అయితే తెలుసుకుందాం ఇప్పుడైతే మనం. ఈ టెంపుల్ నిర్మించింది కాకతీయ కాలంలో 12వ శతాబ్దంలో రాజు రుద్రదేవుడు అయితే నిర్మించాడంట టెంపుల్ అయితే. ఈ గుడిని శివుడు, విష్ణువు, సూర్యుడు ఈ ముగ్గురు దేవుళ్లకు అంకితం చేయబడిందంట. అందుకే ఈ టెంపుల్ ని త్రికుట ఆలయం అని కూడా అంటారు. ఈ గుడికి 1000 స్తంభాలు పెట్టడానికి కారణం అన్ని గుడిలాగా ఈ గుడి ఉండకూడదు అని, ప్రత్యేకంగా ఉండాలని 1000 స్తంభాలు అయితే పెట్టారంట. ఈ 1000 స్తంభాలు ఆనాటి శిల్పాల నైపుణ్యానికి నిదర్శనం. ఇక్కడున్న ప్రతి స్తంభాన్ని పరిశీలిస్తే ఒక అద్భుతంలా ఉంటుంది. అంతేకాదు ఈ స్తంభాల మీద ఉన్న శిల్పాలు రామాయణం, మహాభారతం యొక్క గాథలను అయితే తెలియజేస్తాయి. ఈ టెంపుల్ ఇప్పుడైతే ఇలా ఉంది గానీ కాకతీయ కాలంలో ఈ టెంపుల్ మీద దాడి చేశారంట. దాడి చేయక ముందు ఈ టెంపుల్ అయితే చాలా బాగుండేదంట. ఇంకా ఇక్కడున్న నంది అయితే కాకతీయ రాజుల ప్రత్యేకత. ఈ నందిని అయితే ఒకే రాయితో చెక్కారంట. ఇంత పెద్దగా దాదాపు 6 అడుగుల హైట్ అయితే ఉంటుందంట ఈ నంది అయితే. అంతేకాదు ఈ టెంపుల్లో చాలా మూవీ షూటింగ్స్ అయితే జరిగాయి. మీకు ఉదాహరణకు ఒక మూవీ షూటింగ్ ఫోటో అయితే చూపిస్తా. మామ, మీ మైండ్కి ఒక టెస్ట్. ఈ ఫోటో ఏ మూవీతో కామెంట్ చేయండి చూద్దాం. మామ ఫుల్ వీడియో లింక్ ఛానల్ నేమ్ కింద ఇచ్చా. ఇంట్రెస్ట్ ఉంటే ఒకటి చూడండి మామ, చాలా బాగుంటుంది. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే వేయచ్చు కదా మామ.